ఎన్ఎంసి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. మరి ఈరోజు 53వ సోమవారం అండి. ధ్యాన భీమఖండంలో భాగంగా ఈ 53వ సోమవారం విశిష్టత ఏంటంటే చిత్తా నక్షత్రం 1వ పాదం అండి. శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం కొప్పవూరు గ్రామం అయితే మనం ఇచ్చేస్తున్నాము. మరి ఈ కొప్పవూరు గ్రామంలో ఇంటింటా ధ్యాన ప్రచారానికి ఎందరో మహానుభావులు విచ్చేస్తున్నారు. ఆ ఎందరో మహానుభావులు వచ్చేసి మరి ఈ గ్రామాన్ని విచ్చేస్తున్నారు. కావున మరి ప్రతి ఒక్కరు ప్రతి ఇంటికి వెళ్ళి ధ్యాన ప్రచారం అలాగే ఆనందం ఆరోగ్యాన్ని పంచే ప్రయత్నం చేస్తుంది మన ఎన్ఎంసి ఛానల్. అంతేకాకుండా ఈ ఎన్ఎంసి ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈ యొక్క గుడిని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు ధ్యాన భీమఖండంలో ప్రాజెక్ట్ భాగంగా కొప్పవరం గ్రామంలో ఉన్నాం. చాలా అద్భుతంగా ఉంది గుడి. ప్రశాంతమైన వాతావరణం. ఒకసారి గుడి ప్రదక్షిణ తీస్తున్నాం, మీ అందరికీ చూపిస్తున్నాం. సోమవారం అద్భుతంగా ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుంది. అందరూ ధ్యానాలు కావాలి, శాకాహారులు కావాలన్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులో భాగంగా ఈ ధ్యాన భీమఖండం ప్రాజెక్ట్ జరుగుతుంది. ఊరి చివర ప్రకృతి మధ్యలో అద్భుతంగా ఉంది. ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాస్ కొడదామండి. ద్రాక్షారామ ధ్యాన భీమఖండ శైవక్షేత్ర ధ్యాన వాయిద్యంలో భాగంగా ఈరోజు 53వ వారము అనపర్తి మండలం కొప్పవరం గ్రామం వచ్చి ఉన్నాము. చిత్తా నక్షత్రం 1వ పాదం అండి. ఇక్కడ స్వామివారు పార్వతీ సమేత ఉమారామలింగేశ్వర స్వామి వారుగా ఉన్నారు. ఈ గ్రామంలో ధ్యాన ప్రచారం చేయడానికి మన పిఎస్ఎస్ఎం తరఫున ధ్యానులు అందరూ పిలిపిడి మాస్టర్స్ అందరూ కూడా వచ్చి ఉన్నారు. ఇంత ఎండలోని ఇంత మహిళా శక్తితోటి ఇంతమంది ధ్యానులతోటి ఈ గ్రామం అంతా ధ్యాన ప్రచారం జరిగి శాఖాహార గ్రామంగా మారాలని ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ పర్మిట్ ఉంది. ఆ పర్మిట్కి కూడా సాయి గణేష్ పిరమిడ్ నామకరణంతో పబ్లిక్ పర్మిట్ ఉంది. ఇక్కడ కొప్పవరంలో మన మాస్టర్స్ ఉన్నారు. వారి నిర్వహణలో ప్రతి నెల క్లాస్ కూడా జరుగుతుంది. వారందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. అలాగే ఈరోజు మధ్యాహ్నం ఓకే మాస్టర్, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, శాకాహార జగత్ కి, ధ్యాన జగత్ కి, పిరమిడ్ జగత్ కి, ధ్యాన భీమఖండానికి, కొప్పవరం గ్రామానికి, కొప్పవరం మాస్టర్స్ కి, ఈ ధ్యాన భాగంలో పాల్గొన్న మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ. ఎన్ఎంసి ఛానల్ వారికి ఓకే సార్ రమ్మని చెప్పండి. ధ్యానం ప్రచారం జరిగిన తర్వాత
2 to 4 శివాలయంలో క్లాస్ జరుగుతుందని చెప్పండి అందరూ కూడా. వస్తా ఉన్నారు అక్కడికి, మళ్ళీ ఆగారు. పర్లేదు, అప్పుడు నెల వచ్చి ఆరోగ్యాలు ఏం పర్లేదు. ఇది ఆపేనా ఛార్జింగ్ ఇచ్చినా లేదా? ఓకే ఓకే మాస్టర్స్. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనకు అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవుడు అందించినటువంటి ఈ ధ్యానాన్ని ప్రతి ఒక్కళ్ళు ఆచరించాలి. ఓకేనా? ప్రతిరోజు మెడిటేషన్ చేస్తారు కదా మీరు, మీకు ఎలా చేయాలో చెప్పారు కదా ఇందాక. ప్రతిరోజు ఆచరిస్తారా? మీరు పొద్దుటే లేవగానే చేయాలి, అలాగే సాయంకాలం పడుకునే ముందు కూడా చేయాలి. మీ వయసు ఎంతో అన్ని నిమిషాలు చేయాలన్నమాట. ఓకేనా? ధ్యానం అంటే ఏంటి? శ్వాస మీద ధ్యాస. ఎలా చేయాలో చెప్పారు కదా. మన శ్వాసను మనం గమనించడమే. చేతులు 2 కట్టుకుని, కాళ్ళు 2 క్రాస్ చేసుకుని, మన శ్వాస అంటే పైకి వెళ్లే శ్వాస, కిందకి వచ్చే శ్వాస ఎలా వెళ్తుందో ఎలా వస్తుందో మనం గమనిస్తూ ఉండాలి. అదే ధ్యానం అనమాట. అలా ధ్యానం చేయడం వల్ల మన మనసు స్థిమితంగా ఉండి మీరు ఏదైతే చదువుకుంటున్నారో అవన్నీ మీకు గుర్తుండిపోతాయి అనమాట. అంటే జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది అనమాట. మీకు మీ క్లాస్ లో ఫస్ట్ రావాలని ఉంటుంది కదా. మీరు ఎగ్జామ్స్ వస్తే టెన్షన్ పడతారా? చదువుకోవడానికి ఎక్కువసేపు టైం పెడతారు కదా. అది ధ్యానం చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీరు ఎక్కువసేపు టైం పెట్టిన అవసరం లేదు. మీరు 1 గంట చదివినా సరే మీరు చదివినంత కూడా మీకు బ్రెయిన్ లో ఉండిపోద్ది అనమాట, గుర్తుండిపోతుంది అనమాట, ఈ ధ్యానం చేసుకోవడం వల్ల. ఓకేనా? మీ ఎగ్జామ్స్ వచ్చేస్తుందని టెన్షన్ పడిన అవసరం లేదు. ఎక్కువసేపు ఎక్కువసేపు టైం పెట్టిన అవసరం లేదు. ఎందుకంటే ఒక చదివే కాదు, మీ వయసుకి ఇప్పుడు ఆటలో పాటలో గేమ్స్ అన్ని ఉండాలన్నమాట. ఒక చదువులోనే ఉండిపోయారు అనుకో మీకు ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోద్ది. దానివల్ల ఏం చేయాలంటే చదువుకి అంతవాటు చదివే కాకుండా గేమ్స్ ఆడుకోవాలి మీరు. ఓకేనా? గేమ్ మీకు ఏది ఇష్టమైతే అది. మీకు కొన్ని ఇష్టాలు ఉంటాయరా. కొంతమందికి ఆటలని, కొంతమంది పాటలు పాడుకోవడం అని, మీకు లేకపోతే డ్రాయింగ్ గీసుకోవడం అని, ఇవన్నీ ఉంటాయి కదా, కళలు ఉంటాయి కదా. ఆ కళలను కూడా నేర్చుకుంటూ ఉండాలి మీరు. రోజంతా చదువుతున్నారనుకోండి, ఆ స్ట్రెస్ ఎక్కువైపోద్ది, మీకు బ్రెయిన్ కి స్ట్రెస్ వెళ్ళిపోయి చదువుకున్నది కూడా మర్చిపోతూ ఉంటారు అనమాట. మీరు అందుకని తక్కువ, ఎంతసేపు చదువు కదా అంతసేపు 1 గంట అలా చదువుకుని, మీ హోంవర్క్స్ ఉంటే చేసేసుకుని, తర్వాత మీకు ఏదైతే ఇష్టమో పడుకోవాలి. పడుకునే ముందు కాదు, ఇప్పుడు స్కూల్లో ఉందనుకో మీకు గేమ్స్ అని గట్టి పెడతా ఉంటారు కదా. ఆ గేమ్స్ కూడా ఇంట్రెస్ట్ ఆడాలన్నమాట. చదువు మీద ఎక్కువ దృష్టి పెట్టేశారనుకో మీకు బ్రెయిన్ వేడెక్కిపోద్ది అనమాట, చదువుకున్నది మర్చిపోతూ ఉంటారు. అందుకని అన్ని ఉండాలి. చదువు ఉండాలి, ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, గేమ్స్ ఉండాలి, అల్లరి ఉండాలి. అన్ని ఈ వయసులో చేయబోతే ఇంకెప్పుడు చేస్తారు? ఈ వయసులో అల్లరి చెయ్యాలి. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ పబ్లిక్ పిరమిడ్ ఉంది. ఆ పిరమిడ్ కూడా సాయి గణేష్ పిరమిడ్ నామకరణంతో పబ్లిక్ పిరమిడ్ ఉంది. ఇక్కడ పప్పూర్లో మన మాస్టర్స్ ఉన్నారు. వారి నిర్వహణలో ప్రతి నెల క్లాస్ కూడా జరుగుతుంది. వారందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం సార్. అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా అందించింది దాడి లక్ష్మీనారాయణ రెడ్డి గారు. సార్ కూడా ఒకసారి గట్టిగా క్లాస్ అండి. సార్ చాలా సీనియర్ పిరమిడ్ మాస్టర్. అలాగే ధ్యాన ప్రచారం అయిన తర్వాత మనందరం కూడా అన్నప్రసాదానికి పిరమిడ్లోకి రావాలి. అనపర్తి రోడ్లో ఉందంట, అక్కడ పిరమిడ్లోకి రండి. అయిన తర్వాత క్లాస్ గట్టిగా రండి. కొప్పవరం సాయి గణేష్ పిరమిడ్ ధ్యాన భీమకొండ ప్రాజెక్టులో భాగంగా ఈరోజు కొప్పవరం గ్రామంలో ఇంటింటి శాకాహార ధ్యాన ప్రచారం అయిన తర్వాత
మధ్యాహ్నం భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. జరుగుతుంది.